అమెరికా మనస్తత్వం ఎట్లుంటుందంటే ఒకళ్ళ మీద ఒకళ్ళని రెచ్చగొడుతుంది, వాళ్ళకి ఆయుధాలు ఇస్తుంది, ఆయుధాలు అమ్ముతుంది. ఆ తర్వాత ఆ దేశం తమ చెప్పు చేతల్లో ఉండాలని చూసుకుంటుంది. ఇరాన్ని అట్లా అనుకుంటే ఇరాన్ తిరస్కరించేటప్పటికి దాన్ని నాశనం చేస్తోంది. ఇప్పుడు హమాస్ తీవ్రవాదుల మీదకి వెళ్తున్న ఇజ్రాయెల్ని ప్రోత్సహించింది. కానీ ఇప్పుడు ఆ ఇజ్రాయెల్ తమ మాట వింటలేదు. తాము చెప్పినప్పుడు కాల్పులు విరమించాలి, తాము చెప్పినప్పుడు యుద్ధం చేసేయాలి. అందుకు నిరాకరిస్తోంది. కాబట్టి ఇప్పుడు ఇజ్రాయెల్లోనే రాజకీయ తగవులు పెట్టి నెతన్యాహు వ్యతిరేకంగా అదే పార్టీలో ఉన్నటువంటి మరొక నాయకుడిని పిలిపించింది అమెరికా. తద్వారా ఆ నాయకుడి ద్వారా ప్రభుత్వాన్ని మార్చేసి తన చెప్పు చేతల్లో ఉండేటువంటి ప్రధానమంత్రిని పెట్టడానికంటే ఎదుటి దేశపు రాజకీయాన్ని శాసించాలనుకుంటోంది. సోరోస్ కూడా అదే కదా కోరుకునేది. అమెరికాకి సంబంధించినటువంటి వాడు. వీళ్ళ బుద్ధులు అంతే ఉంటాయి. అయితే ఈ విషయం గమనించినటువంటి నెతన్యాహు అమెరికాలో ఉన్నటువంటి ఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి ఒక వార్నింగ్ ఇచ్చారు. ఎవరైతే ఇప్పుడు అమెరికా పిలుస్తుందో ఆ నాయకుడికి స్వాగతాలు పలకద్దు, అతనికి ఎట్లాంటి సహకారం అందించద్దని. తద్వారా అంతర్జాతీయ సమాజానికి అర్థమైంది అమెరికా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహుల మధ్యన తలెత్తిన విభేదం.